రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి కస్టమర్లను నిండా ముంచేశారు కిలాడి దంపతులు. గతంలో కామారెడ్డి జిల్లాలోనూ ఈ దంపతులు చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ లో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించారు. అక్క సమీనా, బావా ఇస్మాయిల్, మరదలు జెసికా. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3,20,000 వసూలు చేసింది ఈ గ్యాంగ్. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో 100కు పైగా పార్లర్లు ఓపెన్ చేసి 3 కోట్లతో ఉడాయించారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు 35,000 జీతం ఇస్తామని నమ్మించారు. వీరి మాయ మాటలు నమ్మి మంగళసూత్రాలు అమ్మి అప్పు చేసి మరీ ఫ్రాంచైజీ తీసుకున్నారు బాధితులు. 2-3 నెలలు జీతం ఇచ్చి ఆ తర్వాత ఎగ్గొట్టారు కిలాడి దంపతులు. బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. స్టార్టింగ్ లో ఇచ్చారు బాగానే, కానీ ఇప్పుడు ఒక 4 months నుంచి చాలా అందరికి డిలే పెడుతున్నారు అన్న. ఇప్పుడు ఎక్కువ మెదక్ లో ఉన్నారా అన్న? మెదక్ జిల్లాలో మెదక్ లో చాలా మంది ఉన్నారు అన్న. అంటే ఇప్పుడు ఏం చేయాలని, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమన్నా సేల్ చేయాలా మనం? సర్వీసెస్ అంటే ఏమేమి మన బ్యూటీ పార్లర్కి వచ్చే సర్వీసెస్, లేడీసే ఉంటారు వర్కర్స్, లేడీ సర్వీసెస్ అంతే. ఇంకా ఏముండదు. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి కూడా సేల్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ సర్వీస్ చేసిన డబ్బులు వస్తాయి కదా, అది కూడా మీకా లేకపోతే వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళే తీసుకుంటారు, మాకు మంత్లీ శాలరీ ఇస్తారు. ఓకే, అంటే మీకు సంబంధం లేదు ప్రోడక్ట్ సేల్ అయినా కాకుండా? మనకు ఎలాంటి టార్గెట్ లేదు. అంటే వీళ్ళు మెదక్ జిల్లా వల్ల ఏమన్నా లేకపోతే ఎక్కడ ఓనర్స్ వాళ్ళు కామారెడ్డి అని తెలుసు అంతే తప్ప ఏం తెలియదు. ఏం పేరు అన్న వాళ్ళ? ఇస్మాయిల్ ఆయన పేరు ఇస్మాయిల్. ఆమె పేరు ప్రియాంక ప్రేమ్ కుమారి. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి కస్టమర్లను నిండా ముంచేశారు కిలాడి దంపతులు. గతంలో కామారెడ్డి జిల్లాలోనూ ఈ దంపతులు చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ లో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించారు. అక్క సమీనా, బావా ఇస్మాయిల్, మరదలు జెసికా. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3,20,000 రూపాయలు వసూలు చేసింది ఈ గ్యాంగ్. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో 100కు పైగా పార్లర్లు ఓపెన్ చేసి 3 కోట్లతో ఉడాయించారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు 35,000 రూపాయలు జీతం ఇస్తామని నమ్మించారు. వీరి మాయ మాటలు నమ్మి మంగళసూత్రాలమ్మి అప్పు చేసి మరీ ఫ్రాంచైజీ తీసుకున్నారు బాధితులు. 2-3 నెలలు జీతం ఇచ్చి ఆ తర్వాత ఎగ్గొట్టారు కిలాడి దంపతులు. బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ స్కామ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బ్యూటీ పార్లర్ పేరుతో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ఫ్రాంచైజీలు, బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు ఇప్పిస్తామంటూ కూడా అమాయక ప్రజల నుంచి ఒక ఫ్రాంచైజీ కోసం 3,20,000 రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత నెల జీతం ఇస్తామంటూ చెప్పి ఆ తర్వాత 2-3 నెలలు జీతం ఇచ్చి ఆ తర్వాత ఉడాయించినటువంటి ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నెల 35,000 రూపాయలు ఇక్కడ ఆ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వారికి మేము నెల జీతం ఇస్తాము, మీరు చేయాల్సిందల్లా మేము పంపినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే రోజ్ గోల్డ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అమ్మాలి. అదేవిధంగా పార్లర్కి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకి బ్యూటీ పార్లర్ అంటే ఫేషియల్ కావచ్చు, అదేవిధంగా ఐబ్రోస్ వచ్చినటువంటి డబ్బును తమకు ఇవ్వాలని చెప్పి వారైతే షరతులు పెట్టాడు. అయితే అంటే 3 లక్షల పెట్టుబడి అనేది వారికి తక్కువగా కనిపించడం, అదేవిధంగా నెల జీతం 35,000 ఆశ చూపడంతో చాలామంది కూడా దీనికి ఆశపడి ఫ్రాంచైజీలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా ఈ 3 జిల్లాల్లోనే దాదాపు 100ల సంఖ్యలో ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ షాపులు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా ఫ్రాంచైజీలు తీసుకున్న తర్వాత వారికి 2-3 నెలల పాటు అంటే నెల జీతాలు ఇచ్చి ఆ తర్వాత రేపు మాపు అంటూ మభ్యపెట్టి వారి నుంచి ఉడాయిస్తున్నటువంటి ఘటన వెలుగులోకి రావడంతో వారికి అనుమానం వచ్చి వారంతా కూడా హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో రోజ్ గోల్డ్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఆ రోజ్ గోల్డ్ నిర్వాహకులుగా చెప్తున్నటువంటి కిలాడి దంపతులు ఎవరైతే ఉన్నారో ఇటు ఇస్మాయిల్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక కావచ్చు, అదేవిధంగా మరో అమ్మాయి తను ఇస్మాయిల్ మరదలు జెసికా కావచ్చు, వీరు ముగ్గురైతే ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బాధితులు మాత్రం మోసపోయామని చెప్పి లబోదబోమన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరిని చూసి మరొకరు మాత్రం దీంట్లో పెట్టుబడులు పెట్టి మోసపోయినటువంటి ఘటన అయితే వెలుగులోకి రావడంతో మాత్రం చాలామంది కనీసం ఇప్పుడిప్పుడే ఈ ఘటన వెలుగులోకి రావడంతో
చాలామంది అయితే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది వారి మంగళసూత్రాలు అమ్మి కావచ్చు, అదేవిధంగా అప్పు చేసి కూడా ఈ బ్యూటీ పార్లర్ పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. దీనిపైన మాత్రం వెంటనే ఇటు పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే బాధితులు కోరుతున్నారు. అయితే చాలామంది బాధితులు మాత్రం బయటికి మాత్రం రావడం లేదు. లోపల అంటే వారు సమాచారం ఇస్తూ ఉన్నా కూడా బయటికి వస్తే తాము ఎక్కడ ఇబ్బందుల పాలవుతామో, తమని ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్న భయంతో మాత్రం చాలామంది అయితే బాధితులు అయితే బయటికి రావట్లేదు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.